सहनौ भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా అందరికి. నమస్తే అమ్మా అందరికి. నమస్తే అందరికీ నమస్తే. మనం ప్రథమ అధ్యాయంలోని తృతీయ పాదములో ద్వితీయ సూత్రంలో ఉన్నాం. ఏం చెప్తున్నాడు అంటే సూత్రకారుడు ముక్తోపస్త్రిప్య వ్యపదేశాచ అంటే నిన్న మనం బ్రహ్మ యొక్క లక్షణాలు, బ్రహ్మ యొక్క సామర్థ్యాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేశాము. అట్టి అనంత సామర్థ్యము గల బ్రహ్మని కేవలము బ్రహ్మ విధులు ముక్త జీవులు మాత్రమే తెలుసుకోగలుగుతారు అంటున్నాడు. అన్ని ఆత్మలు ఆ బ్రహ్మను పొందలేవు. ఏ ఆత్మ అంటే ఆ ఆత్మ మస్తిష్క భాగమున కూర్చుని బ్రహ్మను దర్శించుకోగలిగే సామర్థ్యము ఆత్మకి ఉండదు. ఎవరైతే నిరంతరము యోగాభ్యాసం చేస్తారో, నిరంతరము యమనియమాలను పాటిస్తారో, షట్క సంపత్తి అంటే క్షమించే గుణం, ఇంద్రియాల పైన విజయం, మనస్సుని తన ఆధీనములో పెట్టుకోవడం, ఆహారపు అలవాట్లో శుద్ధత్వం పాటించడం, వాగాది వ్యవహారములు అది వాక్కుతో కానీ మనస్సుతో కానీ చేష్ట ఇంద్రియాలతో కానీ ధర్మబద్ధమైన, నీతిబద్ధమైన, మర్యాద పూర్వకమైన, ప్రీతియుక్తమైన వ్యవహారము చేసిన వాళ్ళు మాత్రమే ఆ బ్రహ్మను దర్శించుకోగలుగుతారు అంటున్నాడు. ఎందుకు అంటే ఆ బ్రహ్మ సామాన్యుడు కాదు. లోకములో ఒక రాజుని చూడాలంటేనే, లేదా ఒక వ్యాపారవేత్త, ప్రసిద్ధి పొందినటువంటి వ్యాపారవేత్తని దర్శించుకోవాలి అంటేనే ఎంతో మంది రక్షక భటులు, ఒక వ్యవస్థ ఉంటది. అతన్ని కలవాలి అంటే ఒక క్రమబద్ధకరణ ఉంటది. ఎవరంటే వాళ్ళు అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళలేరు. అంటే లోకమున ధనముతో యశస్సు పొందినటువంటి వ్యక్తి, రూపముతో, ఇంకేదైనా కారణాల వల్ల పేరు పొంది ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తి యొక్క దర్శనమే సామాన్యుడికి లోకమున లభించదు. చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే అతనికి సమానమైన ధనికుడుగాను, లేదా వారికి సమానమైన రూపవంతులు, వారికి సమానమైన యశోవంతులు అయినప్పుడే అటువంటి విశేష పురుషుల సాన్నిధ్యంలో కూర్చోగలిగే భాగ్యము లోకముననే ఉంది కదా. మరి ఇతనైతే అత్యంత విశేషమైన పురుషుడు. స్కంభో దాదార స్కంభో పృథివీం, ముల్లోకములను ఒక స్తూపము వల్ల ధరించుకొని ఉన్నాడే. మాతరిష్మ, జీవుల యొక్క వివిధ కర్మలను తన గర్భమున దాచుకుంటున్నాడే. జీవుడు స్థూల దేహాన్ని వదిలిపెట్టినప్పుడు నూతన వస్త్రము వచ్చే వరకు సురక్షితముగా వైద్యుడై ఆ జీవాత్మని కాపాడుతున్నాడే. ఇట్టి అనేక విశేష గుణకర్మ స్వభావములు గల ఆ బ్రహ్మని సామాన్య ఆత్మ కూడా దర్శించుకోలేదయా అంటున్నాడు. ఆత్మ ఆ బ్రహ్మను దర్శించుకోవాలి అంటే ఆ ఆత్మ చాలా విశేషముగా తనని తాను తీర్చిదిద్దుకోవలసి వస్తుంది. యస్మిన్ ద్యౌకు పృథివీ చాంతరిక్షం మోతం మనః సహ ప్రాణైశ్చ సర్వైః. ఆ బ్రహ్మ ఎలా ఉన్నాడు అంటే జడచేతనాది పదార్థాల యందు ఓతప్రోతుడై యశస్సుతో, సుగుణాలతో, ప్రకాశముతో,
జ్ఞానముతో అధికారముతో నిర్లిప్తుడై ఉన్నాడు. మరి అంతటి దివ్య పురుషుణ్ణి మనము చూడాలి అంటే, మనము దర్శించుకోవాలి అంటే, అతనికి సమానమైనటువంటి కనీసం అతని సన్నిధిలోకి వెళ్ళగలిగే ఆ విశేషమైన గుణాలు ముందు మనం సంపాదించుకోవలసి ఉంటుంది అంటాడు. నేను ఇంత కష్టపడాలా? కనబడితే కనబడతాడు, లేకపోతే లేదు అని మీరు అనుకుంటున్నారా? పర్వాలేదు. మానవ జన్మ వచ్చింది, అనేక రకాల ప్రాపంచిక సుఖ ఐశ్వర్యాలను అనుభవిస్తున్నాము. ఎటులైనా శరీరముల వ్యాధి వచ్చినప్పుడు వైద్యుని యొక్క ఔషధాలతో రోగం యొక్క దుఃఖము లేకుండా జీవించగలుగుతున్నాం. శాస్త్రము చెప్పినట్టుగా జీవుడు శరీరము నుంచి వెళ్ళిపోయినప్పుడు నూతన దేహం వచ్చే వరకు జీవుడు మూర్ఛ అవస్థలోనే ఉంటాడు కదా, ఇంకా కష్టమేముంది? ధనికుడుగా ఉంటే సేవకులు, వైద్యులే ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు. శయ్య వ్యవస్థ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. శరీరముల వ్యాధులు వస్తే ఔషధాలు ఉన్నవి. మరణిస్తే పరమాత్ముడు జీవాత్మని సురక్షితంగా ఒక వ్యవస్థలో పెడుతున్నాడు కదా, ఇంకా ఏం కష్టం ఉందని ఆ బ్రహ్మను తెలుసుకోవాలి అనే ఆలోచన గలవారు కూడా ఈ లోకమున ఉన్నారు. అందుకేమంటున్నాడు, సరే ఐశ్వర్యాలను చూసి రూపవంతమైన ఆరోగ్యప్రదమైన ధనప్రదమైన జీవనమును చూసి సంతోషపడుతున్నాం. కానీ ఈ జన్మలో నీకు ఈ విధమైనటువంటి ధనము, ఈ విధమైనటువంటి గుణము, ఈ విధమైనటువంటి సేవకులు, ఈ వ్యవస్థ అంతా నిరంతరము నీకు మాత్రమే ఉంటుంది అనుకుంటున్నావా? విద్యంతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయాః. నేను ఇలాగే ధనికుడిగా, ఇలాగే సామర్థ్యము గల పురుషునిగా, ఏ లోటుపాటు లేనటువంటి ఈ సౌకర్యాలతో కూడుకున్నటువంటి జీవనమునే అవలంబిస్తాను అని అనుకుంటున్నావా? ఇక్కడే నువ్వు పొరపడుతున్నావు. నువ్వు ఇక్కడే భ్రాంతి జ్ఞానములో ఉన్నావు. ఇక్కడే బురదలో కాళ్ళు పెడుతున్నావు. ఈనాడు ఈ 60 ఏండ్లు, 70 ఏండ్లు, 80 ఏండ్లు, 90 ఏండ్లు నీవు ఏవైతే ఇతరుల కంటే విశేషమైన సుఖం అనుభవించావో, అది శరీరము ద్వారా కావచ్చు, ధనముతో కావచ్చు, భవనాలతో కావచ్చు, మిత్రమండలితో కావచ్చు, ఆహారాది పదార్థాలతో, బంధువర్గముతో చాలా విశేషముగా నీ జీవనం కొనసాగుతూ ఉండొచ్చు. కానీ లెక్క పెట్టేవాడున్నాడు అక్కడ. ఎలా ఒక వ్యాపారవేత్త దగ్గరికి ధనము కావాలి అంటే ఆభరణము ఇంటి పేపర్లో మనము ఎలా గిరివి పెట్టి వస్తాము, అందువలన ఆ యజమాని యొక్క డబ్బుని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. ఎందుకంటే వారి దగ్గర మన సువర్ణము ఆభరణము లేదా మన భూమి పత్రాలు ఆయన దగ్గర ఉన్నవి. అందుకే అతను మనకి ఆ ధనం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ధనము లభించింది కదా అని నువ్వు సంతోషపడితే, నీ అంత తెలివి తక్కువ వాడి లోకంలో మరొకడు లేరు. ఎందుకంటే ఈ ధనము నీకు ఏ ప్రమాణ పత్రం మీద ఆధారం పెట్టుకొని ఇవ్వబడిందో అట్టి ధనమును మళ్ళీ తిరిగి ఇవ్వగలిగితేనే ఆ సువర్ణ ఆభరణాలు కానీ ఆ భూమి కాగితాలు కానీ నీకు తిరిగి ఇవ్వబడుతుంది. అంటే నువ్వు ఎంత ధనము అక్కడి నుండి తీసుకుంటున్నావో అంత ధనమును నువ్వు మళ్ళీ సమకూర్చుకోవలసి వస్తుంది.
ఒకవేళ తీసుకున్న ధనమునైతే భోగ విలాసాలకి ఖర్చు పెట్టావు, వ్యయం చేసేసుకున్నావు. వెళ్ళి నా పేపర్లు నాకు ఇవ్వండి, నా ఆభరణాలు నాకు ఇవ్వండి అంటే ఇవ్వగలుగుతుందా ఈ సమాజం? ఏ కోర్టుకి ఎక్కుతా? నేను ఇతని దగ్గర నా ఇంటి కాగితాలు పెట్టాను, నా భార్య సొమ్ములు పెట్టాను, ఈరోజు నాకు తిరిగి ఇవ్వమంటే ఇవ్వట్లేదు అంటే న్యాయ వ్యవస్థ కూడా మిమ్మల్ని తిరస్కరిస్తుంది. ఎందుకంటే నీవు వడ్డీతో సహా అతని దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగిస్తే కానీ నీ సొమ్ము నీకు రాదు అని కమిట్మెంట్ అక్కడ ఉంది అంటారు. అటులని ఈనాడు ఈ దేహములో మనం అనుభవిస్తున్నటువంటి వివిధ ఐశ్వర్యాలు పరమాత్ముని దగ్గర మనం పెట్టుబడి పెట్టాం కర్మ రూపంలో. ఇక అనుభవిస్తూ ఉన్నాము ఆ సృష్టిని, సృష్టిలో ఉన్నటువంటి ఐశ్వర్యాలను ఇతరుల కంటే చాలా అంగరంగ వైభోగంగా, ప్రసన్నముగా, సుఖముగా అనుభవిస్తున్నాం. కానీ ఇటువంటి ఐశ్వర్యాల కోసం నేను మళ్ళీ పరమాత్మునికి కర్మల్ని తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన రహితముగా జీవనము గడిపితే అప్పుడు నీకు ఈ ఐశ్వర్యం దొరుకుతుందా? అందుకే విద్యతే హృదయ గ్రంథి అంటాడు. నీవు ఏవైతే అజ్ఞానముతో, సంశయాలతో, భ్రాంతి జ్ఞానముతో, అశాశ్వతమైన సంపత్తులతో జీవనము గడుపుతూ మానవీయ ధర్మాన్ని, మానవీయ కర్తవ్యాన్ని మర్చిపోతున్నావో అక్కడ అది పెట్టుబడిగా మారుతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. అసలు నిజంగా నీకు ఆ పరమాత్ముని గురించి తెలుసా? తత్శుభ్రం. ఆ పరమాత్ముడు ఎంత పవిత్రంగా ఉన్నాడయ్యా, ఎంత కపటరహితంగా ఉన్నాడో ఆ పరమాత్ముడు. లోకమున మాతాపుత్రికలు, పితాపుత్రులు, గురు శిష్యులు, రాజు ప్రజలు, భార్యాభర్తలు, సేవకుడు భృత్యుడు అంటే సేవకుడు యజమాని, ఇలా ఈ బంధాలలో ఎంత ప్రీతి ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా, ఎంత సమర్పణ ఉన్నా ఎక్కడ ఒక చోట కపట వ్యవహారం ఉంటుంది. ఆవగింజంతనన్న కపట వ్యవహారం ఉంటుంది. కానీ ఆ బ్రహ్మని చూడు, మస్తిష్క భాగమున గల సింహాసనమున విభువై, తేజోవంతుడై, యశోవంతుడై కూర్చుని ఉన్నాడే. ఆ గుహద్వారాలు తెరిచినప్పుడు చూడు ఎంత ప్రకాశముగా, ఎంత సువర్ణ రంగుతో, దేదీప్యమానమైన, ప్రసన్నముగా, నిర్మలమైన మనస్సుతో, ఊర్జా రూపముతో ఉన్నాడే. అతనిని చూడవయ్యా అంటుంది. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిష్ తద్ ఆత్మవిదో విదుహు. అందరికీ హృదయ మందిరములో అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరి మస్తిష్క భాగమున మానవ జన్మ, మానవ శరీరం, అది స్త్రీయా, పురుషుడా, నపుంసకలింగుడా, వికలాంగుడా, మూగవాడా, గుడ్డివాడా, నలుపువాడా, పొట్టివాడా, పొడుగువాడా, లావువాడా అనే వర్ణించకు. మానవ జన్మ లభించింది. మానవ శరీరములో ఒక వ్యవస్థ ఉంది. మానవ శరీరములో ఒక మస్తిష్క భాగము అనే ఒక వ్యవస్థ ఉంది. ఆ మస్తిష్క భాగమున ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కేవలం బ్రహ్మ మాత్రమే కూర్చోగలుగుతాడు. మరి అట్టి బ్రహ్మని, ఆ మస్తిష్క భాగమున గల బ్రహ్మని జ్యోతిషాం జ్యోతిహి, లోకముల ఎన్ని ప్రకాశవంతమైన సూర్య గోళాలున్నాయో, చంద్ర మండలాలున్నాయో, నక్షత్ర గోళాలున్నాయో, విద్యుత్ శక్తి ఉందో, వీటన్నింటిని పోల్చుకున్నా
వీటన్నింటిని దాటి ఒక్కడున్నాడే జ్యోతిషాం, ఆ జ్యోతిని చూడు. కానీ గ్రుడ్డివానితో, శూద్రునితో, వికలాంగునితో, నీచాతి నీచ కర్మలు చేసిన శరీరము ధరించి ఉన్నటువంటి ప్రతి మానవ మస్తిష్క భాగములో పరమాత్మ బ్రహ్మతత్వం గోచరం అవుతుంది. ఎందుకంటే అతను సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, జగత్పిత, జగత్మాత, జగద్గురువు గనక. కానీ ఆ మస్తిష్క భాగమున గల ఆ గుహ తలుపులు అందరివి తెరవబడవు. ఏ ఆత్మ అయితే బ్రహ్మజ్ఞాని అవుతుందో, ఏ ఆత్మ అయితే నిష్కలముగా మారిపోతుందో, ఏ ఆత్మ అయితే తన చుట్టూ ఆవరించుకొని ఉన్నటువంటి అజ్ఞానపు పొరలను, రాగద్వేషాలను, ఎత్తుకు పై ఎత్తులేసే సర్వ ఆలోచనలను విచ్ఛిన్నము చేసుకొని ఆ బ్రహ్మ ద్వారా నిర్మాణము చేయబడిన వంతెన ఎక్కుతుందో, అట్టి ఆత్మని ఆ మస్తిష్క భాగమున గల బ్రహ్మను దర్శించుకోగలుగుతుంది. యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యే పాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి. ఇక ఏ ఆత్మ అయితే ఆ బ్రహ్మ సేతును ఎక్కి ఆ గుహలో ప్రవేశిస్తుందో, అట్టి ఆత్మ, ఇక్కడ మనం ఆత్మ అనొద్దు, అట్టి బ్రహ్మ విధుడైన ఆత్మ అనండి. ఆత్మలకు బ్రహ్మ సాక్షాత్కారం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏ ఆత్మ కూడా బ్రహ్మను సాక్షాత్కారం చేసుకోదు. బ్రహ్మ విధ ఆత్మ మాత్రమే బ్రహ్మను సాక్షాత్కారం చేసుకోగలుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆత్మలు బ్రహ్మను దర్శించుకోవు. ఆత్మ పక్కన ఒక విశేషణం ఉండాలి, బ్రహ్మ విధ ఆత్మ. బ్రహ్మ విధుడైన ఆత్మనే గుహలో ప్రవేశించగలుగుతుంది. ఎందుకయ్యా అంటే విశ్వకర్త, విశ్వమును సృష్టించాడే మూల కణాలతో, కార్యరూప జగత్తును చేశాడే, విశ్వ నియంత. చేసి వదిలిపెట్టాడా అంటే కాదు, మొత్తం దాన్ని నియామకుడై ఉన్నాడు. సర్వ ఆత్మలకు భూతయోని అయి ఉన్నాడు. అట్టి పురుషుణ్ణి పాప పుణ్యముల నుండి మనని మనం విడదీసుకోవాలి అంటే, విడిపోవాలి అంటే, వేరవ్వాలి అంటే విద్వాంసుడవు కమ్ము. అంటే నీవు ఎప్పుడైతే విశ్వ నియంత, విశ్వకర్త, రుక్మవర్ణుడైన ఆ బ్రహ్మను తెలుసుకోవాలి అనుకుంటున్నావో, అప్పుడు నువ్వు విశేషమైన ప్రతిష్టాత్మకమైన గుణాలతో నీ ఆత్మ పక్కన చేర్చుకోవలసి వస్తుంది. అట్టి విద్వాంసుడవై, జీవన ముక్తుడవై ఆ పరబ్రహ్మను సమీపించు. అందుకనే అన్ని ఆత్మలు బ్రహ్మను పొందలేవు. కేవలం బ్రహ్మ విధుడైన, బ్రహ్మజ్ఞాని అయిన ఆత్మ మాత్రమే బ్రహ్మను దర్శించుకోగలుగుతుంది అంటాడు. యథా నద్యః స్యందమానా సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తదా విద్వాన్ నామరూపాద్ విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. ఆ నదుల యొక్క ఉత్పత్తి చూడు. కొండపై నుండి జన్మించి పరిగెత్తుతుంది నిరంతరము, అలసట లేకుండా రాత్రింబవలు కొండల నుండి ఎండనక, వాననక, చలి అనక, రాళ్ళనక, రప్పలనక, ముండ్లనక, వ్రేళ్ళనక పరిగెత్తుతూనే ఉంది. తీవ్రంగా పరిగెత్తుతుంది, ఆగదు. పర్వతము నుండి వేరవుతున్నటువంటి ఆ నీటి అంశము
పరిగెత్తి 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 శ్రమించి శ్రమించి అనేక విఘ్నములను సహించుకొని సముద్రములో కలిసిపోయినప్పుడు ఆ సముద్రములో ఎటువైపు నుండి నది ప్రవాహం వచ్చినా మీరు ఆ సముద్రము నీరును తీసి ఎవ్వరు అనలేరు ఇది గంగా నీరు, ఇది యమునా నీరు, ఇది తుంగభద్ర నీరు అని. నిజముగా సముద్రంలో నీళ్ళు ఎక్కడివి అంటే నది ప్రవాహమే. కానీ చందమానాహ ఎప్పుడైతే అనేక కష్టాలని ఓర్చుకొని నిరంతరము శ్రమ చేసి సముద్రంలో కలిసిపోయినప్పుడు తనకంటూ వ్యక్తిగత రూపము ఏదీ లేకుండా హాయిగా నిద్రపోతుంది అన్నది. అటులనే మానవ జన్మ ఎత్తినటువంటి ఈ ఆత్మ గురు ఉపదేశముతో వేద జ్ఞానముతో నిరంతర యోగాభ్యాసముతో సత్పురుషుడై మహాయోగి అయి అభ్యాసముతో వైరాగ్యముతో ప్రాణమయ కోశమునకు పక్కనున్నటువంటి హృదయ మందిరము నుండి వేరై ఆ బ్రహ్మ అనే వంతెన ఎక్కి నిరంతరము ఆ వంతెన మీద యాత్ర చేసి చేసి ఆ వంతెన మీద వెళ్తున్నప్పుడు మనస్సు బుద్ధి ఇంద్రియాలన్నీ కూడా వివిధ రంగురంగుల ప్రపంచాన్ని ఆకర్షింపజేసినప్పటికీ ఆ విఘ్నాలకు తల వంచక, ఆ రూపమునకు తల వంచక, ఆ స్పర్శకి తల వంచక, ఎటువంటి లోభత్వానికి గురి అవ్వకుండా ఆ వంతెన మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి గుహద్వారం దగ్గర నిలబడ్డప్పుడు ఆ బ్రహ్మ అడుగుతున్నాడు, దయానందుని అడిగాడు విరజానందుడు, ఎవరు నీవు అంటే నేనెవరో తెలుసుకోవడానికి వచ్చాను అంటున్నాడు. అటులని ఇలా జీవాత్మ ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మ యొక్క గుహని ఆస్వాదించినప్పుడు ఎవరు నీవు అంటే నాకెక్కడ రూపమయ్యా, అంతా నీవే అంటున్నాడు ఈ ఆత్మ. అలా జీవాత్మ తన నామరూపముల నుండి వేరై బ్రహ్మలో కలిసిపోతుందే, పరాత్పర పురుషుడైన ఆ బ్రహ్మలో మై మర్చిపోతుంది. అందుకని ఆత్మలు బ్రహ్మని పొందుతాయంటే ఎలుక కూడా పొందొచ్చు, చిలుపురు కూడా పొందొచ్చు, పొందవయ్యా. ఏ ఆత్మలు బ్రహ్మని పొందలేవు, బ్రహ్మవిధ ఆత్మనే బ్రహ్మని పొందగలుగుతుంది. అందుకనే వైశ్వానరుడు అంతర్యామి ప్రాదేశకుడు పరమాత్మని మానవ జన్మలో ఏ ఆత్మ అయితే బ్రహ్మ విదజ్జుడై నిరంతరము యోగాభ్యాసముతో ఆ బ్రహ్మను తెలుసుకోగలుగుతుందో, పొందగలుగుతుందో, అలా ఆ స్థితికి చేరుకున్నటువంటి ఆత్మకు ఇక సంశయాలు ఉండవు, పాపపుణ్య కర్మలు ఉండవు. అందుకనే పాపపుణ్య కర్మలు లేనప్పుడు శరీరాలు కూడా ఉండవు. ఈ విధంగా ఆత్మ బ్రహ్మవిధ ఆత్మై జీవన ముక్తుడై స్యందమానాహ నద్యాహ, ఏ విధంగా నదులన్నీ సముద్రములో కలిసిపోయి అనంతమైన నామరూపములో ఏకమవుతాయో అలాగే ఈ జీవుడు కూడా బ్రహ్మలో ఏకం కావాలి అని బ్రహ్మ సామర్థ్యాన్ని మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి. కేవలం